టాలీవుడ్ ఏకమవుతోంది. పెయిడ్ రివ్యూలు, ఫేక్ వెబ్సైట్ల రేటింగ్ బాగోతాల గుట్టు ఇప్పుడే వీడుతోంది. మొన్న కే ర్యాంప్ నిర్మాత, ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత ఫేక్ వెబ్సైట్స్ సినిమాని ఎంతలా చంపేస్తున్నాయో వివరించారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రివ్యూల దందాని టాలీవుడ్ ఎందుకు చెక్ పెట్టలేకపోతోంది? మొన్ననే కో భాషతో కే ర్యాంప్ నిర్మాత రాజేష్ దండా తెలుగు 360 లాంటి వెబ్సైట్లను చెడుగుడాడుకున్నారు. వెబ్సైట్లు కావవి, పారాసైట్లంటూ ఒక రేంజ్లో వాటిని ఉతికి పారేశారు. ఆ వెబ్సైట్ల క్రెడిబిలిటీని ప్రశ్నించారు. రివ్యూలకు, ట్విట్టర్ రివ్యూలకు, రేటింగ్లకు ఎంతెంత వసూలు చేస్తారో లెక్కలతో సహా వివరించారు రాజేష్ దండా. ఇప్పుడు ఆ కోవలోనే పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ కూడా పెయిడ్ రివ్యూలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టాలీవుడ్ ఫేట్ కరోనా తరువాత పూర్తిగా మారిపోయింది. గతంలో నెలల లెక్కన సినిమాలు ఆడేవి, ఆ తరువాత అది వారాలకు పడిపోయింది. ఇప్పుడు షో లెక్కన కలెక్షన్స్ ఏరుకోవలసిన పరిస్థితి. ఓటీటీ, పైరసీల మూలంగా 80% ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్స్కి రావడమే మానేశారు. ఉన్నది 20%. ఆ 20% జనాన్ని కూడా కొన్ని వెబ్సైట్లు తమ రాతలతో మ్యానిపులేట్ చేస్తున్నాయి అన్న ఆవేదన నిర్మాతల్లో వ్యక్తమవుతోంది. సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుందండి. ఎందుకంటే సినిమాలు చూసే పర్సంటేజ్ ఒక 20% ఉంటారు, అంటే ఓవరాల్ క్రౌడ్లో. దానిలో ఒక 10-20% డెఫినెట్గా రివ్యూ చూసి అంటే చూడాలా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళకి అది డెఫినెట్గా అంటే పర్టికులర్గా ఆ రివ్యూలో అవసరం లేని విషయం రాయడము, వాళ్ళ పర్సనల్ పర్స్పెక్టివ్ రాసుకోవడము, అంటే సినిమా కన్నా ఎక్కువ. సో దానివల్ల డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ నేను చేయగలిగింది ఏం లేదు. సో వీ హావ్ టు లివ్ విత్ ద సిస్టమ్. కొంతమంది డిజిటల్ పిఆర్ టీంలను హైర్ చేసుకుని యూట్యూబ్ వ్యూస్, బుక్ మై షో రేటింగ్స్ కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఫేక్ అకౌంట్స్తో ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ చేసి సినిమాకు ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు అన్న చర్చ కూడా జరుగుతోంది. డబ్బులిచ్చి ఫ్లాప్ మూవీస్కి కూడా IMDbలో 9.4 రేటింగ్ తెచ్చుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది. ఇటీవల కొన్ని ఫ్లాప్ అయిన సినిమాలు బాట్స్తో 4-6.7కు పెంచుకోవడం, పోస్టర్లో ఫేక్ BMS రేటింగ్లు పబ్లిష్ చేయడం లాంటివి చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇదంతా డబ్బులిస్తేనే, లేకుంటే తెలుగు 360 లాంటి వెబ్సైట్లు సినిమాకు ఫేక్ రివ్యూస్ ఇచ్చి నెగిటివిటీ పెంచేసి ప్రేక్షకుల మైండ్ని సెట్ చేసేలా వరుసగా ఆర్టికల్స్ ఇస్తూ సినిమాను చంపేస్తున్నాయి అంటున్నారు నిర్మాతలు. పెయిడ్ రివ్యూలు టాలీవుడ్ నిర్మాతలకు బిలియన్స్లో నష్టాలు తీసుకొస్తున్నాయి. ఈ ఫేక్ గేమ్ ఇండస్ట్రీ క్రెడిబిలిటీ కూడా దెబ్బతీస్తోంది. పారాసైట్స్గా మారిపోయిన వెబ్సైట్స్ పట్ల ప్రేక్షకులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిర్మాతలు. రియల్ ఆడియన్స్ ఇచ్చే మౌత్ టాక్తో సినిమాపై ఒక అంచనాకు రావాలే కానీ డబ్బులు తీసుకుని రేటింగ్ ఇచ్చే వెబ్సైట్స్ని అస్సలు నమ్మొద్దు అంటున్నారు నిర్మాతలు.